హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా ఆంటీ వాళ్ళ ఫామ్ హౌస్ గురించి ఈరోజు నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. ఈ ఫామ్ హౌస్లో వెరైటీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చెట్లు, షోకేస్ చెట్లు అన్నీ ఉంటాయి. వీళ్ళు బయట దేశం నుంచి తెప్పించారు కొన్ని, అలాగా వేరే చోట్ల నుంచి అన్నీ తెప్పించి నాటారు. ఆల్మోస్ట్ ఇది ఒక 35-40 ఇయర్స్ నుంచి ఉంది ఈ తోట. చాలా కొబ్బరి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది ఉంది ఇది లేదు అని కాకుండా సపోర్ట్ చెట్లు అన్నీ ఉన్నాయి. అల్లనేడేది ఏంటంటే ఇంకా మనకు తెలియని కాయలు కూడా ఉన్నాయి. షోకేస్ చెట్లు అయితే కొన్నిటికైతే నేమ్సే తెలియదు నాకు. మీకు ఎవరికైనా తెలిసింటే కనుక కామెంట్ చేయండి. మీకు ఎవరికి బోర్ కొట్టదు ఈ వీడియో నాకు తెలిసి. ఫుల్ అంతా నేచర్లో ఇష్టపడే వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ చూడండి, మాకు గెస్ట్ వచ్చింది పికాకు మా ఇంటి దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇవన్నీ షోకేస్ చెట్లు బయట నుంచి తెప్పించారు. ఏడాదిలో దొరికేటి అంటే అలాంటివన్నీ తెప్పించి వీళ్ళు ఇంటి దగ్గరే ఇది చేస్తూ ఉంటారు, పెంచి వీటినే చూసుకుంటూ. ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. ఫ్లవర్స్ కానీ అంతా కొత్తవి. కొన్ని నేమ్స్ నాకు తెలిసిండేటివి చెప్తాను, తెలియనిడేటివి ఉంటే మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. అప్పుడు సమ్మర్ సీజన్లో వాటర్ వీళ్ళు బావిలో లేవనుకొని కొన్ని ఇదైపోయాయి. ఇప్పుడు ఉండేటివి కూడా చాలా ఉన్నాయి. చూడండి, చిన్న చెట్లు అన్నీ నాటారు కదా, వాటి నేమ్స్ కూడా నాకు తెలీదు. చూడండి, అలాగే వీళ్ళు ఫ్రెష్ అన్న ఆర్గానిక్ అనమాట. మామిడికాయలు చూడండి, మామిడికాయల్లో చాలా రకాలు ఉన్నాయి. అంటి మామిడికాయలు మనకు కనపడింది కదా ఇందాక వీడియోలో. ఇంకా చాలా రకాలు చూపిస్తూ వెళ్తాను లాంగ్ వీడియో. చూడండి, అందరూ వీళ్ళు ఏం కెమికల్ యూజ్ చేయరు. నిమ్మకాయలు చూడండి, చెట్లోనే మాగిపోయాయి. అలాగే టెంకాయ చెట్లు కూడా పైన అంతా మీకు కనపడుతూ ఉంటుంది ఆ వీడియోలో. కొబ్బరి చెట్లు అంతా ఈ నేచర్లో మనం ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా, సిస్టమ్ వర్క్ పాడు ఈ నేచర్లో కూర్చొని యోగా అలా ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రెష్ ఎయిర్తో, అలాగే బర్డ్ సౌండ్స్ చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చోటుకి వెళ్తే మీకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ తెలిసింటుందిలే అందరికీ. ఇక్కడ చూడండి, చిన్న చెట్లు అన్నీ నాటింటారు. అది వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు. ఇవి వచ్చి నెత్తిమల చెట్లు అంటారు. ఇక్కడ జామ చెట్టు ఎండిపోయింటే చుట్టుకారము ఏదో షోకేస్ చెట్టు నాటారు. ఈ చెట్ల నేమ్స్, షోకేస్ చెట్ల నేమ్స్ నాకు సరిగ్గా తెలీదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. కింద నీకు చూపిస్తున్నాను కదా, చిన్న చెట్లు కూడా నాటింటారు. అవి సరిగ్గా నాకు నేమ్స్ తెలీదు. ఇక్కడ చూడండి, ఇంకా పనస చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ అంతా ఎక్కువ పనస చెట్లు ఉంటాయి. కొంచెం దూరం పోతే ఎక్కువ కొబ్బరి చెట్లు, అలాగే మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి. వీళ్ళ ల్యాండ్ మొత్తం ఇలానే చేస్తారు, ఫామ్ ల్యాండ్. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఎంజాయ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ అలాగే ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ అది టైం ఉండదు అన్నమాట. బిజీ లైఫ్ కదా అందరికీ ఇప్పుడు ఉండే డేస్లో. ఈ చెట్టు నేమ్ మీకు తెలుసా? కింద స్టెమ్ అయితే దీనికి చాలా లావుగా ఉంటుంది. అక్కడ వాటర్ స్టోర్ చేసుకుంటుందంట. చూడండి, ఈ చెట్లో పనసకాయలు అంత క్రాప్ ఎక్కువ లేదు. ఫస్ట్లో చూపించిన చెట్లో బాగున్నది క్రాపు. ఇవంతా షోకేస్ చెట్లు. అలాగే ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది వైట్ ఫ్లవర్ వచ్చి అది నందివర్ధన పూలు అంటాం మా సైడ్, వైట్ కలర్వి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఆ చెట్టు కింద శివలింగం మాదిరిగా పెట్టారు చూడండి. లెమన్ చూడండి చెట్లోనే ఎలా మాగిపోయాయో. ఇక్కడ చూడండి, నేరేడుకాయలు. ఇది చిన్న నేరేడుకాయలు. వీళ్ళు అల్లనేరేడుకాయలు అనుకొని తెచ్చి నాటారు. అది చిన్న నేరేడుకాయలు పడింది. మా దగ్గర చిన్న నేరేడుకాయలని కుక్క నేరేడుకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, బాగా రాలిపోయాయి, మాగిపోయి. చుట్టుకారం వచ్చి పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. ఫుల్ క్రాప్ వచ్చింది చూడండి. ఏం కెమికల్స్ యూజ్ చేయరు.
ఈ కాయలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ ఉంది. అలాగే గింజలు చాలామంది తెలియక పడేస్తూ ఉంటారు. గింజలు కూడా ఎండలో ఎండబెట్టుకొని ఆ పైన పొట్టు తీసేసి వేగించి పౌడర్ చేసి తాగుతారు. షుగర్కో బీపీకో ఎందుకో మంచిదని చెప్పి, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. డైలీ 1 స్పూన్ హాట్ వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి, మా సిస్టర్స్ అంటే మా చెల్లెలు వాళ్ళు, అక్క వాళ్ళు కింద పడిండేటివి తినరంట. పైన చెట్లు బాగా అందుతున్నాయి కదా, పీక్కొని తినాలంట. చూడండి, అందులో పీకడానికి ఏం తెలుసా, జిండ్రకోతులు ఉన్నాయి. అంటే ఆరెంజ్ కలర్లో చీమల మాదిరిగా ఉంటాయి. అవి కరిస్తే చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. చూడండి, గుత్తులు గుత్తులు ఉన్నాయి. కొన్ని మాగిపోయాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని దూరగా ఉన్నాయి. ఇక్కడే మీకు అన్ని రకాలు 3 టైప్స్ చూపించేసినాను చూడండి చెట్లోనే. మీలో ఎంతమందికి నేరేడుకాయలు అంటే ఇష్టం? మీ సైడ్ ఏమంటారు నేరేడుకాయలని? ఇది నేరేడుకాయలో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇది వచ్చి కుక్క నేరేడుకాయలు. ఈ ఫ్లవర్స్ చూసారా మా ఆంటీ వాళ్ళ గార్డెన్లో? వీటి నేమ్స్ నాకు తెలియదు, కానీ బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది వచ్చి మా గార్డెన్లోనే పరిక్కాయలు అంటాం మేము. ఫస్ట్ టైము కాసింది క్రాపు. మేము ల్యాండ్ కొన్నామన్నాం కదా, అక్కడ అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాగా పెంచాలి అని చెప్పి ఆర్గానిక్గా వేసుకున్నాము మా వర్క్ మటుకే. చూడండి, బాగా ఫుల్గా కాసింది. ఈ కాయలతోనే చెర్రీస్ చేసేది. ఇవి వచ్చి తాటికాయలు. చూడండి, చెట్లోనే ఇదే అయిపోయాయి. ఎక్కే వాళ్ళు ఉండరు, మా దగ్గర తక్కువ ఉంటారు. అది ఎక్కిపించేకి మనీ ఇచ్చి ఎక్కిపించాము. తాటికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది కదా. ఇవి వచ్చి వాటర్ యాపిల్. ఇది కూడా మా గార్డెన్లోనే ఫస్ట్ టైం కాసింది, సూపర్గా కాసింది. ఇవి వచ్చి లెమను, మా ఆంటీ వాళ్ళ గార్డెన్లో. చూడండి, ఇదంతా ఫ్లవర్స్. ఇది వచ్చి అల్లనేరేడుకాయల్లోనే ఇంకొక రకము. ఇంతకుముందు కుక్క నేరేడుకాయలు చెప్పా కదా, ఇవి అల్లనేరేడుకాయలు. ఇవంతా ఫ్లవర్స్ అనమాట. శివుడికి ఇష్టమైనదంట ఆ ఫ్లవర్. ఇది మల్లె పూలు ఉంటుంది కదా, ఆ తోట. ఇది రోజా పూలు. మల్లెపూలల్లో చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇదేంది గుండి మల్లి అంట, బంతి మల్లి అంట, ఏంటేంటియో నాటారు ఆంటీ వాళ్ళు. నాకు కరెక్ట్గా నేమ్ తెలియదు. ఈ ఫ్లవర్స్ నేమ్స్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిల్లో 2 రకాల ఫ్లవర్స్ పెట్టాను చూడండి. ఇక్కడ చూడండి, ప్యారెట్, రామచిలుక, చింతాకు. మీలో ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు సీజన్ కదా. రోజ్ ఫ్లవర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే మందారం పూలు. ఇక్కడ చూడండి, హార్ట్ సింబల్ వచ్చి ఫ్లవర్ భలే ఉంది కదా. ఇది మాకు గోత్రం అన్నమాట, టంగేడి. మా అమ్మ వాళ్ళకి, మాకంటే మాకు కాదు. గన్నేరు పూలు. ఈ ఫ్లవర్ నేమ్ నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడే మా పిల్లలు మామిడికాయ కట్ చేశారు చూడండి. ఈ ఫ్లవర్ నేమ్ కూడా నాకు తెలియదు. ఇది ఏదో రోజ్ అని వస్తుంది. చిట్టి రోజాలోనే ఇది ఒక రోజ్ అంట. ఇది దేర పువ్వు. ఈ ఫ్లవర్స్ నేమ్స్ కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పిన్ చేయండి. తామర పువ్వు. ఇదైతే చాలా బాగుంది కదా చూడటానికి. ఇది చెండిమల్లి పూల్లోనే చామంతి బ్రీడ్ అంట. ఇక్కడ చూడండి, రకరకాల మల్లెపూలన్నీ ఇలాగా ఇచ్చేసాను, ఎడిట్ చేసి పెట్టాను. మందారం పూలల్లో కూడా చాలా మందారాలు ఉన్నాయి వీళ్ళింట్లో. అలాగే తామర పువ్వులు చూడండి. ఇవంతా మల్లి చెట్లే ఉన్నాయి ఇటు సైడ్. ఆంటీ అంతా బాగా ఓపికగా నాటుకొనింది. ఇక్కడ చూడండి, చింత చెట్టు పూతంతా ఎలా వేసిందో. ఈ ఫ్లవర్స్ నేమ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, భలేగా ఉన్నాయి కదా. ఇక్కడ మల్లెపూలు పీకుతున్నారు చూడండి. నేరేడుకాయల్లోనే ఇది ఇంకొక నేరేడు. జామకాయలు అయితే ఫుల్ పిందులు వేసాయి చూడండి. ఇవి వెదురు అన్నమాట. వెదురు యూస్ చేస్తూ ఉంటారు కదా బుట్టలల్లోకి, అలాగా. మామిడి చెట్లు, అంటి మామిడికాయలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిండేటి. లెమన్ కూడా మొత్తం మాగిపోయాయి చెట్లోనే.
ఇక్కడ ఇదేదో షోకేస్ చెట్టు బాగుంది కదా అని పిక్ తీసాను. మామిడికాయ చెట్లు చూడండి, అంటి మామిడికాయలు, బెనూస అన్ని రకాలు ఉన్నాయి. కొన్ని నేమ్స్ నాకు తెలీదు. ఈ ఫ్లవర్స్ చెట్లు చూసారా, చాలా బాగుంది కదా. ఈ నేమ్ కూడా నాకు తెలీదు. ఇది వచ్చి గమ్ముకాయలంట. బుక్కుకి ఆ కాయ ఓపెన్ చేసి ఇట్లా స్టిక్ చేస్తే అతుక్కుంటుందంట. ఇక్కడ చూసారా, ఇవన్నీ బయట నుంచి తెప్పించినారు షోకేస్ చెట్లు. వీటి నేమ్స్ ఏదైనా మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు ఇంకొకటి దాని గురించి మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమంటే డ్రైనేజ్ వాటర్లో వేస్తే కన్నా వాటర్ క్లీన్ అయ్యి ఫిల్టర్ అయ్యి వస్తుందంట. ఆ చెట్టు నేమ్ వచ్చినప్పుడు చెప్తాను ఆ చెట్టు గురించి. చిక్కమల్లి అంట ఏదో ఉన్నాయి. ట్యాప్ గమనించారా, ముందు ఓల్డ్ అలానే కదా అనింది. ఉన్నాయి ట్యాప్స్ అంతా స్టీల్ క్యాప్తో కిందకే అందుతున్నాయి చూడండి పనసకాయలు. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ చెట్టు నేమ్స్ మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, పచ్చిది ఉంది, అలాగే మాగిండేటివి ఉన్నాయి. జామకాయలు చూడండి. ఇవంతా మల్లెపూలే వస్తుంది. మల్లెపూలలో చాలా రకాలు నాటింది ఆంటీ, అవంతా నాకు తెలియదు. ఇది రోజా పువ్వు వాడిపోయినట్లు ఉంటుంది, ఇడిగితే మంచిగా ఉంటుంది. ఈ పూత ఏదో కరెక్ట్ గెస్ చేయండి. జామకాయ పూత అండి. నెల్లికాయలు, పెద్ద నెల్లికాయలు అంటారు కదా అవి. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా పిల్లల్ని తోడుకొని వచ్చాను, వీడియో కోసం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫుల్ పనసకాయలు, మ్యాంగోస్కి ఇలా చేసాం. మీకు నచ్చిందా? ఇక్కడ చూడండి మునక్కాయ చెట్టు ఇప్పుడు పూత వేసింది. సీజన్నో కాదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు పూత వేసింది. అలాగే దానిమ్మకాయలు కూడా పూత వేసింది. మాగిండి మామిడికాయలు అన్నీ చూడండి బాక్సులకి పెట్టారు. అంటే చెట్లోనే మాగింటాయి కదా, అవన్నీ పీకి ఇలా బాక్సులకి పెట్టారు. కొన్ని అల్లనేరేడికాయలు కూడా పీకారు, మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు ఎంతమందికి ఇష్టం నేరేడికాయలు. లెమన్ కూడా పీకారు. లెమన్ అయితే చాలా బాగా చెట్లోనే మాగిపోయినాయి, కింద చెట్టు చుట్టుకారం పడ్డాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాం, మీలో ఎంతమందికి తెలుసు. దీన్ని మీరు ఏమంటారు? మేమైతే వర్షం పడినప్పుడు వస్తుంది చేనులు, లైక్ చందమామ అంటారు. ఇవి వచ్చి బెనుషకాయలు, ఇవి వచ్చి అంటి మామిడికాయలు. చూడండి కొన్ని అయితే చెట్లలో కలర్ వచ్చేసాయి, కొన్ని అయితే మాగిపోయినాయి చెట్లలో. కొన్నిట్లో పురుగులు ఉన్నాయంట, ఎందుకంటే కింద గడ్డి ఉంది కాబట్టి. ఇటు సైడ్ అంతా చూడండి కింద అంతా ఎలా రాలాయో మామిడికాయలు. మీరు వీటితో ఆడుకున్నారా? చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టుకుంటే. చందమామ అంటాం మేము మా సైడ్, మీ సైడ్ ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి మామిడికాయల్లో మా ఆంటీ వాళ్ళ దగ్గర. జామకాయల్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి మా ఆంటీ వాళ్ళ దగ్గర. అలాగే సమ్మర్లో గుర్తొచ్చేది మనకి కోకోనట్ వాటర్. చూడండి అల్లనేడికాయలు ఎలా కాస్తాయో, ఫుల్ కాయలు కాస్తాయి. ఇక్కడ చూడండి పనసకాయలు చెట్టు మొత్తం కాయలే. అందులో చాలామంది ఇప్పుడున్న వర్క్ ప్రెజర్లో ఇలాగ నేచర్ని ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ టైం సరిపోకో, లేదంటే వాళ్ళకి ఇలాంటి గార్డెన్ దొరకకో అలాగా ఎంజాయ్ చేయలేకపోతుంటారు. చాలామంది ఇప్పుడు బిజీ లైఫ్లో ఇలా నేచర్ లైఫే కావాలనుకుంటుంటారు. ఎంతో అదృష్టం ఉండాలి ఇలాగా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడున్న రోజుల్లో.
ఇక్కడ చూడండి, అరటి పండులో ఇదొక బొంతట్టికాయ అంట, అది కర్రీ చేస్తారు కదా, లావుగా ఉంటుంది కదా అది. ఆ అరటి చెట్లలో కూడా 3-4 టైప్స్ చెట్లు ఉన్నాయి మా ఆంటీ వాళ్ళ ఫామ్ హౌస్లో. ఇక్కడ చూడండి, ఈ మ్యాంగోస్ ఏంటో నాకు తెలీదు నేము. ఈ చెట్టు వచ్చి మనం డ్రైనేజ్ వాటర్లో వేస్తే ఆ ఫ్లవర్స్ ఫిల్టర్ చేస్తుందంట, నార్మల్ వాటర్గా చేస్తుందంట. ఎవరో మా ఆంటీ వాళ్ళకి బయట నుంచి తెచ్చి ఇచ్చారు. నేమ్ మీకు తెలిసింటే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు వాటి నేము. మా ఆంటీకి కూడా తెలియదంట, అంకుల్కి అయితే తెలుస్తుంది. అంకుల్ ఇప్పుడు లేడు. ఇక్కడ చూడండి, నెమిలి గమనించినారా, మా ఇంటికి గెస్ట్ అనమాట అది. ఆంటీ ఏదో పెట్టింది, అది తింటున్నది, ఫుడ్ పెట్టింది దానికి. మా దగ్గర నెమిళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. కొబ్బరి చెట్లు చూడండి, ఇంకా చాలా వరకు ఉన్నాయి. వాటర్ లేవని చెప్పి వీళ్ళు అప్పుడు ఇది చేసింటే కొన్ని చనిపోయాయి. ఈ చెట్ల నేమ్స్ సైడ్లో పెట్టారు కదా, వాటి నేమ్స్ నాకు తెలియదు. షోకేస్ కానీ బయట నుంచి తెప్పించారని. ఈ నేమ్ కూడా, ఈ చెట్టు నేమ్ కూడా నాకు తెలియదు. చిన్న చిన్నవి మనము స్కామ్తో క్యాప్చర్ చేస్తే కన్నా చిన్న చిన్న చెట్లు అన్నీ ఉన్నాయి, వాటి నేమ్స్ నాకు తెలియదు. కొన్ని చెట్లు మధ్యలో కూడా చెట్లు నాటారు షోకేస్ కోసం. అలాగే మా ఆంటీ వాళ్ళ దగ్గర మా తాత ఒక అతను ఉన్నాడు. తను ఏమంటే యోగా కానీ అలా సాధు మాదిరిగా ఉండిపోయాడు. యోగా అన్నీ చాలా బాగా చేస్తాడు. ఆయన రూమ్ చాలా బాగుంటుంది, లైబ్రరీ అంతా ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ వీడియోలో మా తాతని చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, లెమన్ అంతా ఎలాగా నేను చెప్పా కదా, ఇక్కడే పీకిండేది ఆ లెమన్ అంతా. ఇంకా లెమన్ చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్లవర్ వచ్చి నందివర్ధన పూలు అంటాం మా సైడు, వైట్ కలర్వి. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. శివుడికి చాలా ఇష్టం అన్నమాట ఆ ఫ్లవర్స్. ఇవంతా షోకేస్ చెట్లే. ఇక్కడ చూడండి, చిన్న చిన్న చెట్ల కింద చెట్లు ఉన్నాయి. కింద నుంచే ఫ్రూట్స్ కాయేస్తాయి. పనసకాయలు కానీ, మ్యాంగోస్ కానీ, లెమన్ కానీ అన్నీ కిందటి నుంచే అందుతున్నాయి బాగా. చూడండి ఎంత బాగా కాసాయో. అండ్ మేము ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్తో మాకు వీడియో తీసే కొద్దిగా భయం అయ్యింది. 6:30 5:30కి ఏమో వచ్చాము. 6:20 అలా అయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ఉంది వీళ్ళ ల్యాండ్, మేము వెళ్ళిపోతూ ఉన్నాము ఎందుకంటే భయం వేసి. ఇంకా మ్యాంగోస్ అంతా తీసాంగిని అటు సైడ్ ఇంకా అలానే రేడికాయలు, చిచిలికాయలు అంటారు కదా, అవంట ఏంటంటే గోరింటాకు చెట్లు, అలాగే ఇంకా సపోటా చెట్లు అవన్నీ ఉన్నాయి. అవి చూపించలేకపోయాను. చింత చెట్టు చూడండి, ఇక్కడ ఇంకా అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ వేశారు చూడండి, అవి కౌస్ అలాగే ఏమైనా పెట్టుకోవచ్చు అని ఇప్పుడు స్టోర్ రూమ్గా పెట్టుకునేసారు అవంతా. కొబ్బరి చెట్లు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా చెట్లు ఇంకా అంటే వేరేటి కాయలు కన్నా వేస్ట్ అయ్యే ఇలాంటివి ఎక్కువ వచ్చేసాయని అవి కొట్టేశారు. మళ్ళీ తెచ్చి నాటినారు ఫ్రెష్గా. ఇది వచ్చి ఈ చెట్టు మామిడికాయ చెట్టులో ఇదొక రకము. ఈ కాయని పుల్లగా ఉంటాయి ఈ కాయలు. ఇవి మాగితే తీయగా ఉంటాయి. ఊరికాయకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నేమ్ నాకు తెలీదు. ఇక్కడ చూడండి, మా పిల్లలు కింద పడిండే కాయలన్నీ ఏరుతున్నారు. ఏమంటే వీడియోలో చెట్లో నుంచి రాలుతున్నాయి అనుకోవాలని కింద రాలినటివన్నీ ఎత్తుకొంచి మళ్ళీ చెట్టు పైకి వేస్తున్నారు చూడండి. చెట్టు నిండా కాయలే కదా. ఇక్కడ చూడండి, నెమలి మా ఇంటి దగ్గరికి వచ్చి ఉండిపోతూ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్తో నన్ను నిద్ర లేపింది దాని స్వరంతో అరుస్తూ ఉంది. ఇక్కడ చూడండి,
ఓల్డ్ డేస్లో ఇలాగా పొయ్యి మంటేస్తూ ఉన్నారు కదా, మీకు గుర్తుందా? మీకు ఐడియా ఉందా? మీలో ఇంకా ఎంతమంది యూజ్ చేస్తున్నారు కట్టెల పొయ్యిని? కామెంట్ చేయండి. ఇదంతా మా ఆంటీ వాళ్ళ ఫామ్ హౌస్. ఒకరోజు హోమ్ టూర్ కూడా చేస్తాను మా ఆంటీ వాళ్ళది. మా తాత ఉన్నాడు కదా, అతనిది మొత్తం రూమ్ అంతా హోమ్ టూర్ చేస్తా. ఈ చెట్లు చూసారా, షోకేస్ కనిపెట్టారు. కింద అంతా వాటర్ ఉంటుంది, అందుకు స్టెమ్ లావుగా ఉంటుంది, పైన అంతా సన్నగా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా చూసారా, బాగున్నది కదా. నందివర్ధన చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంటి చుట్టుకారము మళ్ళీ 6 ఎకరాస్ 7 ఎకరాస్ మొత్తం ఇదంతా తోట పెట్టేశారు. ఫ్రూట్స్ అన్నీ, వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇవి గమ్ము చెట్లు అంట. చిన్నప్పుడు మనం బుక్కులకి మునగ చెట్టు గమ్ము చూసాం, కానీ ఇది చూసారా మీరు? ఈ చెట్టు కాయని పీకి ఇలా ప్రెస్ చేసి మా పాప చూపిస్తుంది చూడండి. ప్రెస్ చేస్తే అలా వస్తుంది లోపల గింజ. చేత్తో అలా అంటే ఎంత బంకగా వస్తుంది చూసారా? ఈ కాయలు తిన్నని కూడా తింటారంట, నాకైతే తెలియదు. చూడండి, మనం బుక్కులు కానీ పేపర్ ఎక్కడైనా చినిపింతానో అలా పెట్టి ఇచ్చేస్తే ఇదైపోతుంది. ఇదంతా మా ఫామ్ హౌస్. మేము ల్యాండ్ కొనింతానా. నెల్లికాయలు ఒకసారి కాస్తుంది అంట, నాకు తెలియదు, మేము ఉన్నప్పుడు కాయలేదు. ఇవంతా టెంకాయ చెట్లు అన్నీ నాటాము. వాటర్ యాపిల్, పనస చెట్లు, అలాగా గడ్డి ఎక్కువ పడిపోయింది. సపోటాసు, జామకాయలు కూడా వచ్చాయి. సపోటాస్ ఒకసారి వచ్చింది, పనసకాయ ఒకసారి వచ్చింది. ఇవి వచ్చి ఫస్ట్ టైం వచ్చాయి. వీటితో చెర్రీస్ కూడా చేస్తారు. మా సైడ్ పరిక్కాయలు ఏదో అంటారు, సంథింగ్ గుర్తు రాలేదు. మీరేమంటారో కామెంట్ చేయండి. జామకాయలు కూడా కాసాయి. మబ్బు అయిపోయింది కాబట్టి కనపడట్లేదు. లైటింగ్ చూడండి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేసినట్లయితే కనుక నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, నేను పెట్టిన వెంటనే. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడ అన్నీ చిన్న చిన్న చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. పూల చెట్లు అంతా, నేరేడుకాయ చెట్లు అంతా. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వీడియో తీసి పెడతాను. ఈరోజైతే నాకు టైం లేక నేను వచ్చేసాను. తర్వాత ఇది నేరేడుకాయల్లో ఇది ఇంకొక నేరేడి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మట్టుకే నేను తీసాను, మొత్తం తీలేదు. సపోటా అవన్నీ పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు క్రాప్ రాలేదు కాబట్టి. అది ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ తీసి పెడతాను. ఈ చెట్టుని మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. మేమైతే గన్నేరు చెట్టు అంటాము. ఇక్కడ చూడండి, చిచిలికాయ చెట్టు అంటారు కదా, అది ఫుల్ కాయలు కాసింది. వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది కదా. అల్లనేడు చెట్టులో ఇది ఇంకొక అల్లనేడు చెట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నా వీడియోలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి వెళ్ళండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు.